కావట్లే. అదిగోండి మామ పైకి వచ్చాడు, పారిపోయాడు. పైకి వచ్చాడు, పైకి చూడగానే గుండు లింగంలా కనబడింది. ఆ లింగాన్ని చూసిన వెంటనే పారిపోతున్నాడు. ఎక్కడ పారిపోయినా వదిలిపెట్టను నేను, తెలుసు కదా. ఎక్కడ పారిపోయినా నీ వెనక్కి వచ్చి కొట్టేస్తాను నాన్న, సరేనా. ఎక్కడైతే మనకి ఇంకొక ఎంఐ తూబి అయితే దొరికిందనమాట. ఇప్పుడైతే ఒక్కొక్కరికి గ్లోవాల్ నుంచి తలకాయలు బద్దలు కొట్టేద్దాం. ఎవరున్నారు, ఎవరు కనబడట్లేదే. వీడికైతే 2 షాట్లు అయితే కొట్టాం. అక్కడి నుంచి అక్కడ పరిగెట్టడానికి అంతసేపు అవుతుందా? సర్లేండి. సో ఎక్కువగా పరిగెట్టలేడు కాబట్టి కారు తీశాడు, పడ్డాడు, అయిపోయింది. ఫైనల్లీ దొరికిపోయాడు. ఇంకా మీ టీమ్మేట్స్ ఎక్కడున్నారో పిలకపోతే నేనే పోతా. బాయ్ బాయ్. ఇకేముంది? సుందరుడా, వస్తున్నాను. నేను నీ ప్రేమని గెలుచుకోవడానికి వస్తున్నాను. నేను గంగని కాదు, అప్పలమ్మని. నన్ను దయచేసి లవ్ చేస్తావా? గంగని దయచేసి వదిలే, నన్ను లవ్ చేయి ప్లీజ్. ఓలే ఓలే అప్పలమ్మ, ఎక్కడ పోలేవేంటే? మా ముళ్ళు శివ గారిని వదిలేసి నన్ను ట్రై చేస్తానంటావు. నేను గంగతో లవ్లో ఉన్నాను. వెళ్ళు మా ముళ్ళు శివ దగ్గరికి వెళ్ళు. నా శిష్యుడికి నేను ఎప్పుడు మోసం చేయలేనే. వెళ్ళు చాలే. కానీ అప్పలమ్మ అంత మాట అనేసరికి నా ప్రేమ ఎందుకో పొంగిపోయిందనమాట. గంగను వదిలిమంటారేంటి? గంగను వదిలితే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు, అందుకే గంగను వదలట్లేదు. కానీ ఆ ప్రేమ వచ్చేసరికి నాకు ఎక్కడ లేని ఊపు ఉత్సాహం వచ్చేసి ఇంత గట్టిగా కొట్టేస్తానని కనబడినోడిని. ఎందుకంటే అప్పలమ్మ ఐ లవ్ యూ చెప్పింది కదా. ఈ ముల్లి శివగాడు మళ్ళీ ఫీల్ అవుతాడు, మళ్ళీ నాతో గొడవ పెట్టుకుంటూ ఆడితో పేచీలు ఎందుకని నేను ఊరుకున్నానమాట. అందుకే అప్పలమ్మ నా ఇంటికి పంపించాను. కానీ ఎప్పుడు ఈ అప్పలమ్మకి ముల్లి శివకి గొడవలే అనమాట. ఒక క్షణం కూడా పడదు వీళ్ళకి. సర్లేండి, ఏం చేస్తాం, కొంతమంది అంతే. అబ్బా నువ్వే చెప్పాలి మరి. గొడవల గురించి వీటి గురించి నువ్వే చెప్పాలి. నీకు గంగకి ఎన్నిసార్లు బ్రేకప్ అయింది ఒకసారి మాకు తెలియదు అనుకుంటున్నావు ఏంటి మా సబ్స్క్రైబర్లు మోసం చేయాలనుకుంటున్నావా? మరి చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి. ఒరే నాయనా, 3 నెలల నుంచి దెబ్బతలి ఇంత బాధపడ్డాను, వీడియో చేయలేదు. కనీసం ఈ లైక్ సబ్స్క్రైబ్ కూడా నాకు చెప్పనివ్వేటి. సో అదేనన్నా.